కింగ్డమ్ మూవీ రివ్యూ. నిజం చెప్పాలంటే నాకు పెద్దగా ఆకట్టుకున్నట్టు అనిపించలేదు. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ఉన్నారు. గౌతమ్ తిన్నూరి డైరెక్టర్, అనిరుద్ మ్యూజిక్ అంటే ఆశలు బాగానే ఉన్నాయి. కానీ సినిమా అంత గొప్పగా డెలివరీ చేయలేకపోయింది. కథ ఏంటంటే విజయ్ సూరి అనే పోలీస్ కానిస్టేబుల్ గా శ్రీలంకలో తన అన్న శివ సత్యదేవ్ కోసం అండర్ కవర్ మిషన్ లోకి వెళ్తాడు. శివ స్మగ్లింగ్ గ్యాంగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. ఇక్కడ నుంచి బ్రదర్ సెంటిమెంట్ యాక్షన్ డ్రామా స్టార్ట్ అవుతుంది. కానీ ఎక్కడో ఫ్లాట్ పోయింది. మూవీకి ప్లస్ విజయ్ నటన ఓకే, రౌడీ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి సిన్సియర్ గా ట్రై చేశాడు. సత్యదేవ్ కూడా ఫ్లాష్ బ్యాక్స్ లో బాగానే చేశాడు. విజువల్స్ కూడా శ్రీలంక బ్యాక్డ్రాప్ లో బాగున్నాయి. మూవీకి మైనస్ సెకండ్ హాఫ్ పూర్తిగా డ్రాగ్ అయింది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది. తర్వాత ఆ కథ స్లో అయిపోయి ఎమోషనల్ సీన్స్ ఏమాత్రం ఇంపాక్ట్ చేయలేదు. బ్రదర్స్ మధ్య కనెక్షన్ అసలు ఎమోషనల్ గా ఉండదు. కథలో ఒరిజినాలిటీ లేదు. ఎక్కడో ఛత్రపతి లాంటి సినిమాలు ఇంకోటి గుర్తుకొచ్చే వైబ్. కానీ ఆ రేంజ్ హీరోయిజం ఎమోషన్స్ ఇక్కడ మిస్ అయ్యాయి. భాగ్యశ్రీ రోల్ ఏంటో అర్థమే అవదు. ఆమె క్యారెక్టర్ కి డెప్త్ లేదు. జస్ట్ ఉన్నట్టుంది అంతే. రొమాంటిక్ ట్రాక్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ టోటల్ గా రష్డ్, కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. ఎండ్ లో ఏం జరుగుతుందో కూడా క్లారిటీ లేకుండా వదిలేశారు. స్క్రీన్ ప్లే కూడా చాలా వీక్ గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఐడియా ఉన్న ఎగ్జిక్యూషన్ ఫ్లాప్ అయింది. టోటల్ గా కింగ్డమ్ అంతగా ఆకట్టుకోలేదు. థియేటర్ లో చూడాలంటే విజయ్ ఫ్యాన్ అయితే ఓకే. ఈ మూవీకి నా రేటింగ్ 2.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.